ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కూడా మీరు సామాన్యులు కూడా ఆర్జిత సేవల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రతి నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డిప్ వేయవచ్చు. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డిప్ యొక్క విజేతలను ప్రకటిస్తారు. ఆన్లైన్ ద్వారా సుప్రభాత సేవ ప్రతిరోజు ఉంటుంది. రోజుకి 270 టికెట్లు విడుదల చేస్తారు. ప్రతిరోజు ఉంటుంది. స్తోమాల సేవ నెలకి 12 రోజులు ఉంటుంది. రోజుకి 10 చొప్పున 120 టికెట్లు రిలీజ్ చేస్తారు. మంగళవారం, బుధవారం, లక్షవారం. అర్చన సేవ నెలకు 12 రోజులు ఉంటుంది. రోజుకి 10 టికెట్ల చొప్పున 120 టికెట్లు విడుదల చేస్తారు. ప్రతి వారం మంగళవారం, బుధవారం, లక్షవారం. అదేవిధంగా అష్టదళ పాద పద్మరాజన్ సేవ నెలకి 4 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం రోజుకి 60 టికెట్ల చొప్పున 4 రోజులకి 240 టికెట్లు రిలీజ్ చేస్తారు. మరి ఈ టికెట్లకి ఎంతమంది భక్తులు డిప్ వేశారో కూడా చూద్దాం. తోమాల సేవకి 3,28,818 మంది, అర్చన సేవకి 3,24,004 మంది డిప్ వేయడం జరిగింది. అష్టదళ పాద పద్మారాధన సేవకి 3,13,386 మంది సేవకు డిప్ వేయడం జరిగింది. సుప్రభాత సేవకి 3,60,000 మంది, 105 మంది భక్తులు డిప్ ద్వారా వాళ్ళు కేటాయించిన టికెట్ల గురించి డిప్ వేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు నేరుగా ఆన్లైన్లో డిప్ వేసుకునే అద్భుతమైన అవకాశాన్ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారిని ఆర్జిత సేవలైనటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ద్వారా స్వామివారిని దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ. కుమార అన్వేషణ. ఈ చక్కని అవకాశాన్ని మరొక్కసారి సద్వినియోగం చేసుకోండి. కుమార అన్వేషణ.